అమ్ముడుపోయిన మీడియా, అమ్ముడుపోయిన ప్రజలు అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక చిన్న వ్యక్తిని కొడితే రాదు మీడియా, రారు ప్రజలు. ఒక చిన్న వ్యక్తికి అన్యాయం జరిగితే రాదు మీడియా, రారు ప్రజలు. అదే ఆర్థికంగా మరియు రాజకీయ పరంగా కొద్దిగా ఎదిగిన వ్యక్తి ఇలా రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తే వస్తుంది మీడియా, వస్తున్నారు ప్రజలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతో ఇంతో ఆర్థికంగా మరియు ఆ పవర్ని వాడుకున్నారు కాబట్టి ప్రజలు మరియు మీడియా వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్న వ్యక్తిగానే ఉండిపోతున్నాడని చెప్పుకోవచ్చు. ఒక చిన్న వ్యక్తి ఎంతో కష్టపడి ఉంటాడు, అతని గురించి రాయరు పేపర్లో. ఒక పెద్ద వ్యక్తి, పైసలు మరియు పవర్ ఉన్న వ్యక్తి గురించి రాస్తారు, ఒక అతని కింద పనిచేసే వ్యక్తి గురించి. ఇతనిది కూడా రాయరు. అలా ఉంది ఇక్కడ మీడియా. ప్రజలు కూడా, ఒక వ్యక్తి చాలా కష్టపడుతూ ఉంటాడు, చాలా మంచిగా పనికొచ్చేటివి చేస్తుంటారు, అది పట్టించుకోరు. ఎవరైతే మనకు పార్టీస్ ఇస్తారో, బిర్యానీ, ముక్క, మందు, వాళ్ళనే మంచి వాళ్ళగా చేస్తారు ఈ సమాజంలో. ఎందుకంటే ఇక్కడ ఒక మనిషి మాట, పెద్ద మనుషుల మాట వినలేదనుకోండి, ఈ పెద్ద మనుషులు ఏం చేస్తారు తెలుసా, వేరే వాళ్ళకి చెప్తారు. అక్కడ చాలామంది ఉంటారు కదా పెద్ద వ్యక్తులు, అంటే చాలామంది పరిచయాలు ఉంటాయి. అతని అబ్బాయి ఎంతో కష్టపడి పని చేస్తుంటాడు, కానీ ఈ పెద్ద మనుషులు ఏం చెప్తారు తెలుసా, వాడెంత వీడెంత. ఎందుకంటే ఈ పెద్ద మనిషి మాట వినలేదు. ఒక వేరే చాలా విషయాలలో, నేనే ఉన్నాను కొన్ని విషయాలలో మాట వినలేదు. ఈ పెద్ద మనుషులు అందరు కలిసి నా పైన పడ్డారు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరంగా ఈరోజు యూట్యూబ్ వ్యూస్ అనేవి తక్కువ వస్తున్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిగా అన్నది ఆర్గానిక్. అదే ప్రొడ్యూసర్స్ చెప్తారు మేము వ్యూస్ కొంటామని, నేను ఎలాంటి వ్యూస్ కొనట్లేదు, జస్ట్ వాళ్ళంతకు వాళ్ళే చూడాలని ప్రయత్నిస్తున్నాను, కొద్దిగా ఇబ్బంది పడుతున్నాను. మీరు కూడా చూస్తున్నారు, చాలా రోజుల నుంచి నాకు సమంగా వ్యూస్ రావట్లేదు. ఇక్కడ పెద్ద మనుషులు, ఇలాంటి అమ్ముడిపోయిన మీడియా, అమ్ముడిపోయిన ప్రజలు చేస్తున్న పని వల్ల ఈరోజు నేను ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. నా కష్టానికి తగినంత గుర్తింపు రాలేదు. నా ఫ్రెండ్స్కి, నా రిలేటివ్స్కి చెప్తున్నా, నేను చనిపోతే మాత్రం మీరు రాకండి, ఓకే? నేను బతికే ఉంటాను ఇప్పుడు, ఓకే? ఏ పొరపాటు చేయను, ఓకే? మర్చిపోకండి, మీరు రాకండి, నాతో మాట్లాడకండి. ఆర్గానిక్ వ్యూస్ అంటే మనకు ఆర్గానిక్ అగ్రికల్చర్ గుర్తు తెచ్చుకోవాలి. అప్పటి కాలంలో మందులు కొట్టకుండా చాలా మంచిగా పండించేటోళ్ళు, ఆర్గానిక్గా, ఎలాంటి కెమికల్స్ లేకుండా. అదే ఇప్పుడు చూస్తే కెమికల్స్, పెస్టిసైడ్స్ ఇలా వాడుతుంటారు, ఫర్టిలైజర్స్. అదే దీనికి కూడా వర్తిస్తుంది. యూట్యూబ్లో ప్రొడ్యూసర్సే ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు, మేము వ్యూస్ కొంటామని. నేను ఎలాంటి వ్యూస్ కొనట్లేదు, ఆర్గానిక్ వ్యూస్, ఓకే?